హలో అండి అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు చూడండి నేను కొత్తగా అయితే చికెన్ చేశాను. చికెన్ ఫ్రై అలాగే గ్రేవీ కర్రీ అయితే చేశాను. టోటల్లీ అలాగా ఫ్రై అని కాదు, మరీ వచ్చేసి అంత గ్రేవీ లేకుండా చాలా అంటే చాలా బాగా ఎమ్మీగా అయితే చికెన్ కర్రీ చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా అయితే మన ఛానల్కి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు పక్కన వాళ్ళకైతే షేర్ చేయండి. చాలా అంటే చాలా ఎమ్మీగా అసలు చూస్తే కూడా మనకు తిన్నామంటే మరీ ఇలాగే చేసుకోవాలనుకుంటాము, అలా అయితే ఉంటుంది. దీనికోసం కొద్దిగా చెక్క, అలాగే 5-6 లవంగాలు, ఒక 15 నుంచి 20 వరకు మిరియాలు తీసుకుని చిన్న రోల్ ఉంటుంది కదా, దాని సహాయంతో అయితే మనము మెత్తగా అయితే ఇలాగైతే దంచుకోవాలి. మిక్సీ పట్టుకోవడానికి కొన్ని అయితే సరిపోవు కదా, పెద్ద రోట్లైనా యూజ్ చేసుకుని ఇలాగైతే మెత్తగా అయితే నూరుకోవచ్చు. అంతలోపల చూడండి నేనైతే పెనం పెట్టి అందులో ఒక 2 గరిటెల ఆయిల్ వేసి, ఒక స్పూన్ అంతా జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ అన్ని ఆవాలు, మీడియం సైజ్ ఎర్రగడ్డ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. సన్నగా ఇలాగైతే కట్ చేసుకోవాలి. ఇదైతే ఇందులో యాడ్ చేసుకోవాలి మనము, ఈ ఎర్రగడ్డ అనేది. చూడండి ఆవాలు, జీలకర్ర అలాగే ఎర్రగడ్డ అయితే ఇందులో వేసుకున్నాను నేను. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. తర్వాత 4-5 రెబ్బల కరివేపాకు అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత మనకి చికెన్ ఉంటుంది కదా, నేనైతే 1 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. చూడండి ఇక్కడైతే నేనైతే చికెన్ అనేది అయితే వాష్ చేయలేదు. తర్వాత టోటల్ అయితే ఇలాగైతే ఈ చికెన్ అంతా ఇందులో యాడ్ చేసుకున్నా. ఇలాగా చికెన్ అంతా వేసిన తర్వాత టోటల్లీ కింద నుండి పైకి మనమైతే ఇలాగ ఇక్కడ నుంచి చూపిస్తున్న విధంగా అయితే బాగా అయితే నీట్గా అయితే కలుపుకోవాలి. ఎందుకంటే ఇలా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవడం వల్ల ఒక 10 నుంచి 15 మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత మనకి చికెన్ ఇలా అయింది కదా, అందులో రుచికి తగ్గట్టు అయితే రాళ్ళుప్పు, అందులోకి తగినంత పసుపు అయితే వేసుకోవాలి. ఇలాగా నీట్గా పసుపు, ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ కూడా ఒక 5 మినిట్స్ ఇలాగా బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా నీట్గా ఫ్రై చేసుకుంటే మనకి ఉప్పు, పసుపు అనేది ఈ చికెన్కి టోటల్లీ అంతా బాగా పడుతుంది. తర్వాత పచ్చి కొబ్బరి ఉంటుంది కదా మనకి, నేనైతే పచ్చి కొబ్బరి అయితే ఇచ్చేసాను. పచ్చి కొబ్బరి వేయడం వల్ల మరీ టేస్ట్ ఉంటుంది. చెక్క, లవంగాలు ఇక్కడ నేను దంచాను కదా ఇంతసేపు, మిరియాలు అయితే చాలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. తర్వాత అవి పక్కకు తీసేసుకుని మనము పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, ఒక కాడికి ఇంకొంచెం ఒక 1/4 భాగం వేసుకుని పచ్చి కొబ్బరి అనేది ఇలాగ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నీట్గా అయితే దంచుకోవాలి. అంత మెత్తగా కాకుండా పచ్చగా దంచుకుంటే మనకి సరిపోతుంది. చూడండి ఇలాగైతే పచ్చగా అయితే దంచుకోవాలి. ఇలాగా దంచుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. అప్పుడంతా మొత్తము మనము చూడండి నేనైతే ఈ విధంగా అయితే దంచుకున్నా. మనకి మెత్తగా దంచడం వల్ల అంత టేస్ట్ అనేది ఉండదు, కాబట్టి ఇలాగ దంచుకున్న చెక్క, లవంగాలు, మిరియాలు అయితే ఇక్కడ చూడండి ఇలాగ దంచుకున్న తర్వాత అవి అయితే కొంచెం అంత మెత్తగా కాకుండా అవి కూడా మీడియంగా అయితే దంచుకోవాలి. తర్వాత మనకు అంతలోపల చూడండి ఇక్కడ చికెన్ అయితే చాలా అంటే చాలా బాగా బాయిల్ అయింది కదా, నేనైతే వాటర్ అనేటివి ఇందులో యూజ్ చేయలేదు మనకు, ఎందుకంటే ఫస్ట్లో ఇలాగే బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. వాటర్ అనేటివి అందులోకే వస్తాయి కదా, ఆ వాటర్ సాయంతో మనకు చికెన్ అనేది ఒక హాఫ్ అయితే కుక్ అయిపోతుంది. మధ్యలో మంట మనం ఎక్కువ పెట్టాం కదా, అప్పుడైతే నీట్గా అయితే పైన కిందికి ఇలా కలుపుకుంటూ నీట్గా చూసుకుంటూ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చూడండి ఇలా బాగా నీట్గా ఉడికింది కదా మనకి చికెన్ అనేది. ఇందులోకి మనం పక్కన కొబ్బరి, అలాగే మిరియాలు, చెక్క, లవంగాలు ఇవన్నీ వేసి అయితే ఇలాగైతే నీట్గా పొడి మెత్తగా అయితే దంచి పెట్టుకున్నాం కదా, ఈ పొడి అంతా టోటల్లీ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనకి ధనియాల పొడి ఉంటుంది కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్లు అంతా మనకి ఎంత కావాలనుకుంటే అంత అయితే వేసుకోవచ్చు. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, నేనైతే 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నా. తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా మిరప్పొడి, కారం ఎక్కువ తినే వల్ల అయితే ఎక్కువ కారం అయితే యూజ్ చేసుకోండి. ఇందులోకి ఆచే చికెన్ మసాలా ఉంటుంది కదా, అదొక ప్యాకెట్, టోటల్లీ ఒక ప్యాకెట్ అయితే వేసేసుకోవాలి. చూడండి మనకి గరం మసాలా కావాలనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా అయితే యాడ్ చేశాను. గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయడం వల్ల స్మెల్ అనేది మనకి బాగుండదు, అందుకోసం మనకు తగినంత గరం మసాలా వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా అన్నీ వేసిన తర్వాత టోటల్లీ ఒక్కసారి అయితే నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండగా అల్లం పేస్ట్ ఉంటుంది కదా, అదైతే ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలి. మనకి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ. తర్వాత చూడండి ఇలా నీట్గా ఫ్రై అయిన తర్వాత వాటర్ ఎన్ని కావాలో చూసుకొని అయితే వేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వాటర్ వేసాను. చూడండి వాటర్ వేసి ఇలాగా నీట్గా ఉడకబెట్టుకుంటే మనకి ఎంతో టేస్ట్గా ఎమ్మీగా
చికెన్ అనేది మనకి చాలా అంటే చాలా బాగా మనకి వైట్ రైస్ లెగ్ కానీ అలాగే పరోటాలకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులోకి మనమైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంటుంది కదా, మనకి నచ్చినంత కొత్తిమీర ఎంత కావాలనుకుంటే అంత వేసుకుంటే చాలా ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. నేనైతే కొత్తిమీర అయితే నీట్గా 2 టైమ్స్ అయితే వాష్ చేసుకొని బాగా సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నా. అదంతా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్న విధంగా ఎక్కువ కొత్తిమీర కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. కానీ నేనైతే కొత్తిమీర అయితే చూడండి అంత టోటల్ అయితే వేసేసాను. మనకి వైట్ రైస్ లేకి దేంట్లోకైనా కూడా సూపర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. అలాగే మీ పక్కన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి ఎంతో టేస్ట్గా ఎమ్మీగా చికెన్ అయితే మనకి రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే